ధన్యవాదాలు. వేదిక పైనున్న స్వామీజీ మరియు ఇతర పెద్దలందరికీ, పత్రిజీ కుటుంబ సభ్యులకు, ఈ పిరమిడ్ సంస్థ యొక్క కార్యవర్గ సభ్యులకు, అలాగే విజయభాస్కర్ రెడ్డి నీరజలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమయం ఎక్కువగా లేదు, అందరికీ భోజన సమయం అయింది. ఒకే చిన్న 2-3 మాటలలో నేను చెప్పి ముగిస్తాను. నా పేరు లీలా, మా హస్బెండ్ లక్ష్మారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మాకు బావగారి కొడుకు అవుతారు. మేమందరం ఈ అన్మాస్పల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళం. మరి వారు ఇన్ని సంవత్సరాలుగా ఈ పిరమిడ్ సంస్థ కోసం, ఇందాక లక్ష్మారెడ్డి చెప్పినట్టుగా, ఒక సంస్థను నడపడం అంటే అంత ఈజీ పని కాదు. చూసి కొద్దిసేపు ఆనందించే వాళ్ళకి ఎంతో బాగుంది అని అనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. మరి అందరూ ఒక టీం వర్క్గా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా జరిపిస్తున్నందుకు వారందరికీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. అట్లాగే ఇందాక పెద్దలు స్వామీజీ రాధా మనోహర్ దాస్ గారు, ఎంత అద్భుతమైన ఉపన్యాసం స్వామీజీ. మరి వారు ధర్మో రక్షతి రక్షితః అనే తరహాలో వారు చెప్తే, వృక్షో రక్షతి రక్షితః అనే ఒక మార్గాన్ని మేము ఎంచుకున్నాం. మరి ధర్మము వృక్షము 2 కాపాడబడితేనే మనము జీవన ప్రయాణం సుఖంగా సాగుతుంది. కాబట్టి మరి అందరం కూడా రెండింటిని వదలకుండా మనం భవిష్యత్ తరాలకు ఈ యొక్క భూగోళాన్ని సజీవంగా ఒక జీవించగలిగే లివబుల్ ప్లానెట్ను అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి భూమి తప్ప మనకి ఇంకొక వేరే గ్రహం ఎక్కడైనా ఉందా మనం ఉండడానికి? ఎవరైనా చూసారా వేరే ఇంకొక గ్రహాన్ని ఎక్కడైనా? మనకు మిగిలింది ఉన్నది, మనకు తెలిసింది, మనం జీవిస్తున్నది ఈ ఒకే ఒక్క గ్రహం భూగోళం. మరి మన వచ్చే తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. స్వామీజీ ఒక్కొక్క వర్డ్ ఎంత గొప్పగా చెప్పారు. మనం ఇక్కడ గెస్ట్గా వచ్చాము, బెస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళాలి. మేము చేస్తున్న ప్రయత్నం కూడా అదే. మరి మనం ప్రకృతి నుంచి ఎన్నో తీసుకొని మరి అన్నీ వాడుకొని ఊరికనే వెళ్ళిపోవడం కాదు, మరి ఆ ప్రకృతికి మనవంతుగా ప్రయత్నం చేసి కృతజ్ఞత తెలియజేసి ఆ భూమాతకి మనం సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ CGR, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. మరి ఇందాక పెద్దలు ప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇక్కడ శక్తి స్థల్ అంటే ఇక్కడ అంత శక్తి నిండి ఉంది అంటే, స్వామీజీ ఈ మొత్తం ప్రాంతంలోనే ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి గుట్ట మరి పూర్వజన్మలో ఇక్కడ పుట్టిన మేమందరం చేసుకున్న సుకృతమో తెలియదు, మరి పెద్దలు ఎవరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారో తెలియదు, వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్తోనే కేవలం మేము అందరం ఒక మంచి మార్గాన్ని ఎంచుకోగలిగినామని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. మరి ఈ ప్రత్యేకమైన ఈ ప్రదేశానికి వచ్చిన మీకు అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఉంటాయి. మరి అలాగే మీరు ఒక ధ్యానం కోసం, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. స్వామీజీ ఎంత అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఇప్పటివరకు. మరి మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ధ్యానం చేస్తూ ఒక అందమైన మనశ్శాంతి కలిగి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని కోరుకుంటూ ఉన్నారు. మరి మన అందరము ఒక మంచి సమాజాన్ని కోరుకునే అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు తప్పనిసరిగా మంచివారి సంఖ్య పెరుగుతుంది. దురదృష్టకరం ఏంటి అంటే, చెడు పనులు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళందరూ చాలా ఉమ్మడిగా చెడు పనులు చేయగలుగుతున్నారు, కానీ మంచి పనులు చేసే వాళ్ళందరం విడివిడిగా ఉంటున్నాం, ఐకమత్యం కాలేకపోతున్నాం. మరి ఇలాంటి ఒక సంస్థలో ఇలాంటి సభలు జరిగినప్పుడు మనందరం ఒక మంచి ఆలోచన ఐకమత్యంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన అవకాశాన్ని వాడుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పత్రిజీ గారి వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఒక్క పత్రిజీ వెళ్ళిపోయారు, కానీ లక్షల మంది పత్రిజీలు ఇక్కడ వారి మనసులో ఉండి ఇక్కడ మీ అందరి రూపంలో కనిపిస్తూ ఉన్నారు. మరి వారికి మీరందరూ నిజమైన నివాళి. మరియు ధ్యానం చేయటం ఒకటైతే, వారి యొక్క ఫౌండేషన్ అంటే వారు ధ్యానం గురించే ఈ సంస్థను ప్రారంభించారు. కాబట్టి ధ్యానంతో పాటుగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే,
ఇందాక బుక్ పేరు చెప్తున్నారు, తులసి దళం. ఎంత అద్భుతమైన పేరు పెట్టారు వారి యొక్క బుక్కి. మరి ఇక్కడ ఉన్న ధ్యానులందరూ తులసి చెట్టును ఒక్కొక్కరు స్వామీజీ పేరు మీద ఇవ్వండి. మీ గ్రామాలలో ఎవరిళ్ళల్లో తులసి చెట్లు లేవండి ఈ కాలంలో, గ్రామాలలో లేవు. మరి దాన్ని ఎలా పూజించాలి, దాన్ని ఎలా మనము స్వీకరించాలనేది కూడా జ్ఞానం లేదు చాలా మటుకి. మరి మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన భూగోళం చాలా ప్రమాదంలో ఉంది అని చాలామంది సైంటిస్టులు మనకు హెచ్చరిస్తున్నారు. ఐపీసీసీ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6,000 మంది సైంటిస్టులు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీస్ కంటే పెరిగితే ఈ భూమికి ప్రమాదం ఉంది అని చెప్పారు. మరి మనకి 104, 105 జ్వరం వస్తే మనందరికీ ఏమవుతుంది? 105 దాటిన తర్వాత ఎవరైనా మనం బ్రతకగలుగుతామా? మరి ఈరోజు భూమాత పరిస్థితి కూడా అలాగే ఉంది. 1.5 దాటొద్దు అని చెప్పారు. కానీ ఇటీవల మనకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మొన్న నవంబర్ 18కి 2 డిగ్రీస్ క్రాస్ అయిందని చెప్తున్నారు. సో మనందరం చాలా డేంజర్ జోన్లో ఉన్నాము. మరి మీరందరి ధ్యానంతో పాటు ఈ ప్రకృతి పరిరక్షణ కూడా మీరందరూ పని చేయాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వామీజీ పేరు పైన స్వామీజీ పత్రిజీ స్మృతి వనాలను మీరు ఏర్పాటు చేయండి. దానికి కావాల్సిన డిజైన్ అన్నీ మేము ఇస్తాం. మన ఔషధ వనాలను పెంచుకోవాలి. మన ఔషధ సంపద, భారతదేశం యొక్క గొప్ప సంపద ఔషధ సంపద అవన్నీ పోతున్నాయి. ఏవో ఎగ్జాటికా ప్లాంట్స్ అన్నీ మనకి కోనోకార్పస్ ఏవో కొత్త కొత్త పేర్లను వినపడే చెట్లు మనకు వస్తున్నాయి. మన ప్రకృతి మనకు ప్రసాదించిన చెట్లన్నీ కనుమరుగవుతున్నాయి. మరి మనందరం ఇవి చూస్తూ కూడా సైలెంట్గా ఉండటం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయడమే అవుతుంది. కాబట్టి మనం బ్రతికాం, మన పిల్లలు బ్రతకాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఈ భూమిపైన బ్రతకాలి. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ ప్రకృతి పరిరక్షణ కోసం ప్రయత్నం చేద్దాం. మరి పత్రిజీ పేరు పైన వారి స్మృతి వనాలను ఏర్పాటు చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ మా సంస్థ గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 2010వ సంవత్సరంలో ప్రారంభించాము. అప్పటి నుంచి మేము ఇప్పటివరకు ఒక 12 లక్షల మంది స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో మేము ఈ కార్యక్రమాలను చేశాము. దాదాపుగా 36 లక్షల మొక్కలు పిల్లలకు 5 మొక్కలు ఇచ్చి ప్రతి ఒక్కరికి 3 పండ్ల మొక్కలు, 2 నీడ మొక్కలు. పండ్ల మొక్కలు ఇంటి వెనకాల పెట్టుకోండి, అది మీకోసం. నీడ మొక్కలు ఇంటి ముందు పెట్టండి, అది భూమాత కోసం అని చెప్పి పిల్లల్ని మోటివేట్ చేస్తూ మేము ఆ పిల్లల చేత మొక్కలు నాటించాము. ఆ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలకు అప్పచెప్పి అద్భుతంగా పిల్లలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల్ని కనెక్ట్ చేయడానికి 2 చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాము. మొక్క నాటిన తర్వాత సంవత్సరానికి మొక్కకి బర్త్డే చేయడం, మరి రాఖీ పండుగ రోజున, రక్షాబంధన్ రోజున వృక్షాబంధన్ చేయడం. మొక్కకు రాఖీ కట్టి మనం ఆ చెట్టును కాపాడుతామని చెట్టు దగ్గరికి వెళ్ళి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అని పిల్లలు చెట్టుతో మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి నేర్పిస్తే చాలా అద్భుతంగా పిల్లలందరూ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా ఈస్టర్న్ ఘాట్స్ పైన కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేశాము. ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేశాము. అది ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేశారు. మరి ఇక్కడ మన పక్కనున్న అన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్సే. ఇవన్నీ ఒక 5 రాష్ట్రాలకు విస్తరించున్నాయి. వాటిపైన పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే వైజాగ్, వేరే ఇతర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎర్త్ లీడర్షిప్, ధరిత్రి నాయకత్వం పైన మేము పనిచేస్తున్నాం. వచ్చే జనరేషన్కి ఒక ప్రకృతి పైన రెస్పెక్ట్, బాధ్యత గుర్తు చేయడానికి పని చేస్తున్నాం. అదేవిధంగా నాటిన మొక్కలకు బర్త్డే చేయటం, ఏ పిల్లలైతే ఏ రోజైతే మొక్కలు నాటుతారో మళ్ళా సంవత్సరం ఆ డేటుకు పిల్లలతో దానికి బర్త్డే చేయించటం కూడా ఇందులో ఒక భాగంగా ఉంది. ఆ తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు వృక్షాబంధన్, మనం ఎట్లయితే రక్షాబంధన్ మనము కడతామో అట్లే వాళ్ళు పెట్టిన మొక్కకు వృక్షాబంధన్ చేయటం కూడా జరిగింది. ఇవన్నీ చూసి ఈ 2 రాష్ట్రాలలో 5వ తరగతి పాఠ్యంలో మన ఆర్గనైజేషన్ గురించి వీటిని గురించి ఒక పాఠ్యాంశంలో ఉంది. ఇది చెప్తూ ఇంకా మిగతాది 1 నిమిషం.
అండ్ ఇంకా ఎక్కువగా చెప్పేది ఏం లేదు. అంటే మన అందరం కలిసి మదర్ ఎర్త్ని కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఎవరైనా మీ ప్రాంతంలో పర్యావరణం పైన పని చేయాలి అనుకుంటే మా యొక్క సంస్థను మీరు సంప్రదించగలరని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డికి, అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరికీ, ముఖ్యంగా పత్రిజీ కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.